कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च देवकी नंदनाय च नंदगोपकुमाराय नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद श्रीवासादि गौर भक्त बिंद। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे 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 कृष्ण। हरे कृष्ण। सो हर रोज अपन भगवत गीता से श्रवण करते, सो हर रोज भगवत गीता थोड़ा अपन सुनते और अपने को पढ़ने नहीं आता तो फिर भी अपन भगवत गीता जो दूसरों से सुनते हैं, नहीं तो अपन जो फोन से सुन रहे, नहीं तो अपन टीवी से सुन रहे। सो अपन सुनने से क्या होता है? सो भगवत समझो अपन एक आदमी से फ्रेंडशिप करता है ना, सो फ्रेंडशिप करेगा तो उससे अपने को मालूम हो सकता है कि वो फ्रेंड का क्या क्या सिम्टम्स है, वो फ्रेंड कैसा रहते हैं, फ्रेंड्स हेल्पफुल है नहीं तो स्वार्थ भाव से फ्रेंडशिप कर रहे, कैसे कर रहे, उसका कैसे फ्रेंडशिप है अपने को मालूम हो जाता है। सेम थिंग वैसा ही अपने को भगवत गीता से फ्रेंडशिप हो गए तो क्या थिंग होता है? देयर आर సో మెనీ సిమ్టమ్స్, చాలా లక్షణాలు ఉన్నాయి భగవద్గీతతో మనం గనక స్నేహం చేస్తే చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. అందులో ముఖ్యమైన సారం భగవంతుడు చెప్తున్నారు. మొట్టమొదటిది ముఖ్యమైనది ఏంటంటే ఏమని చెప్తున్నారంటే భగవంతుడు బాల్యం నుండి యవ్వనానికి, అవునా, యవ్వనం నుండి ముసలి ప్రాయానికి, దాని తర్వాత మరణాంతరం వేరొక శరీరానికి ఆత్మ వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఆత్మ మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మార్పు చెందుతుంది అని చెప్తున్నారా? అర్థమవుతుందా? అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నాం కదా, అంటే చిన్న పిల్లలాగా ఉన్నాం. మన శరీరం ఎలా ఉంది? చిన్న పిల్లలాగా ఉంది. దాని తర్వాత యవ్వనంకి వచ్చాం, కౌమారంకి వచ్చాం, కొద్దిగా బాల్య దశకు వచ్చాం. దాని తర్వాత యవ్వనంలోకి వచ్చినాం, దాని తర్వాత ముసలితనంకి వచ్చినాం. అంటే ఇక్కడ మార్పు చెందింది ఏంటి? శరీరం చెందింది కదా. శరీరం అనేది మార్పు చెందుతూ ఉంది, కానీ మీరు అనే భావన మారిందా? మీ ఆత్మ మార్పు చెందిందా? శరీరం చెందిందా? శరీరం చెందింది. అంటే ఆత్మ మార్పు చెందుతుందా? చెందదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు ఈ శ్లోకం నుంచి అంటే మనము శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. మొట్టమొదటి పాఠం ఏంటి మనం తెలుసుకోవాల్సింది? అసలు భగవంతుడి గురించి అధ్యయనం చేయాలి, భగవంతుడి యొక్క భక్తి చేయాలి, భగవంతుడికి సంబంధించి సేవ చేయాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని తెలుసుకోగలిగాను. ఎలా తెలుసుకోగలుగుతారు మీరు శరీరం కాదు ఆత్మ అని? మీరు ఎలా అసలు తెలుసుకుంటారు నేను శరీరం కాదు? मैं ये जो शरीर नहीं होता, मैं अंदर जो है ఆత్మ స్వరూప్ है, నేను ఆత్మ స్వరూపాన్ని అని మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? చూడండి, మనం యాక్చువల్లీ శరీరమా కాదా, ఆత్మ యొక్క స్వభావం ఉందా లేదో లోపల ఎలా తెలుసుకుంటామంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు చేతనంగా ఉంటుంది అంటే జీవం ఉన్న వారికి జీవం లేని వారికి, అంటే జీవించి ఉన్న వారికి చనిపోయిన వారికి మధ్య వ్యత్యాసాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎలా అయితే సపోజ్ ఇక్కడ ఒక పెద్ద టేబుల్ పెట్టాం, ఒక టేబుల్ మీద అక్వేరియం ఉందనుకోండి. అక్వేరియం అంటే చేపల తొట్టి ఉంటుంది కదా, దాంట్లో నీళ్ళు వేసి రంగురంగుల చేపలు వేస్తాం. అప్పుడు మనం ఆ అక్వేరియాన్ని చాలాసేపు అయినా చూడగలం, గంట సేపు అయినా అలా చూడగలుగుతాం. ఆ చేపల్ని అలా తిరుగుతూ ఇలా తిరుగుతుంటే హ్యాపీగా ఆ అక్వేరియాన్ని మనం గమనించగలుగుతాం, చూడగలుగుతాం. ఒకవేళ ఆ అక్వేరియంలో చేపలన్నీ కూడా కింద పడి ఉన్నాయనుకోండి, చనిపోయి ఉన్నాయనుకోండి, మనం అలా చూస్తామా? ఆ అక్వేరియం వైపు ఎంతసేపు చూస్తాం? చూడం. ఎందుకు చూడము? అందులో
అట్రాక్ట్ చేసేటువంటి వస్తువు లేదు. ఏంటి? ఆ చేపలు చచ్చిపడిపోయి ఉన్నాయి, అంతేనే కదా. సో అంటే భగవంతుడు ఇక్కడ మనకు ఆకర్షించేది ఏంటి? ఆత్మ. ఇప్పటి వరకు మీరు దాన్ని చూశారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నారు అంటే, సో ఎందుకోసం అని అంటే ఆ యొక్క అక్వేరియంలో ఉన్న చేపల్లో జీవం లేదు కాబట్టి మనం చూడలేము. గంట సేపు చూస్తామా? చూడం. ఇప్పుడు సపోజ్ మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, మనం మార్కెట్కి వెళ్ళి ఒక స్వీట్ షాప్కి వెళ్ళి ఒక మంచి రసగుల్లా కొన్నాం అనుకోండి, లేదంటే ఒక మంచి గులాబ్ జామ్ కొన్నాం అనుకోండి, ఆయన ఒక దాన్ని ప్యాక్ చేసి ఒక కవర్లో పెట్టిస్తారు. అయితే మనం ఏం చేస్తాం, దాన్ని ఇంటికి తీసుకొచ్చేసి దాన్ని ఒక రసగుల్లాను గులాబ్ జాము ప్లేట్లో పెట్టుకొని ఆ కవర్ ఏం చేస్తారు మీరు? పాడేస్తారు. అంటే దాంట్లో విలువైన వస్తువు ఏంటని అర్థం? గులాబ్ జాము అంటే రసగుల్లా అనేది మనకి విలువైనటువంటి వస్తువు. కానీ అట్లానే మన శరీరం లోపల విలువైన వస్తువు ఏంటంటే ఆత్మ. మనం ఎలా తెలుసుకోవాలి? నేను ఆత్మస్వరూపుడని ఎలా తెలుసుకోవాలి? ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భగవంతుడు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఇప్పుడు బయట ఒక పెద్ద కారు పార్క్ చేసింది అనుకోండి, ఆ కారుకి 4 చక్రాలు ఉన్నాయి, మనకి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, దానికి లైట్లు ఉన్నాయి చూడ్డానికి, మనకి కళ్ళు ఉన్నాయి, దానికి హారన్ ఉంది, మనకి నోరుంది, అలానే స్టీరింగ్ ఉంది మలపడానికి, ఇలా ఇలా వెళ్ళడానికి, దాంట్లో ఇంజన్ ఫ్యూయల్ కూడా ఉంది మలిపేయడానికి. కానీ అది ఎప్పుడు మూవ్ అవుతుంది? ఎలా దాన్ని ముందుకు తీసుకోగలుగుతాం? దాంట్లో అన్నీ ఉన్నాయి, కారు చక్రాలు ఉన్నాయి, కారు ఉంది, పెట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అది ఎప్పుడు కదులుతుంది? ఎప్పుడు కదులుతుంది? దాంట్లో డ్రైవర్ ఉంటేనే కదులుతుంది, అవునా కదా? లేకపోతే అది ఎన్ని సంవత్సరాలు అక్కడ మీరు పార్క్ చేసి చూస్తే అన్ని సంవత్సరాలు అలానే ఉంటుంది. కానీ దాంట్లో చేతను డ్రైవర్ ఉంటేనే కదులుతుంది. అట్లా మన శరీరం లోపల ఆత్మ ఉంటేనే ఈ యొక్క శరీరం అనేది కదులుతుంది. ఈ ఆత్మ శరీరం మొత్తం కూడా వ్యాపించే ఉంటుంది. అదే చెప్తున్నారు భగవంతుడు, మీ శరీరం మార్పు జరుగుతుంది. మీరు చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నారు, తర్వాత యవ్వనం వరకు కొద్దిగా పెద్దగా అయ్యారు, దాని తర్వాత వివాహ స్థితికి వచ్చారు, దాని తర్వాత వృద్ధాప్యంకి వస్తున్నారు. ఇక్కడ మీ శరీరం మారుతుంది కానీ మీరు అనే భావన మారట్లేదు, మీ ఆత్మ అనే మార్పు జరగట్లేదు. ఇక్కడ మార్పు అనేది కేవలం మీ శరీరానికే జరుగుతుంది. కాబట్టి ఆ శరీరంలో ఉంది మీరా మీ ఆత్మనా అని తెలుసుకోవడానికే మనకి జ్ఞానం అనేది ఉంది. ఈ డివోషనల్ అనేది లైఫ్ అనేది మనకి ఇందుకోసమే ఉద్దేశించబడింది. భగవద్గీతలో భగవంతుడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే, ఎంత పెద్ద మునులైనా సాధువులైనా గురువులైనా వారు మొట్టమొదటి పాఠం ఎక్కడి నుంచి మొదలు పెడతారంటే, నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని అని ముందు తెలుసుకుంటారు వారు. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాను అనుకోండి, ఎలా తెలుసుకుంటారు? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకసారి ఇలానే ఆచార్యులు చెప్తున్నారు, సపోజ్ మీకు బాగా ఒక హీరో ఇష్టం అనుకోండి, నాకు ఒక హీరో బాగా ఇష్టం. ఎందుకు నాకు ఆ హీరో ఇష్టం? ఆ హీరో శరీరం ఇష్టం, హీరోలో ఉన్న ఆత్మ నాకేం తెలుసు? హీరో మంచి బట్టలు వేసుకుంటాడు కాబట్టి నాకు ఇష్టం, హీరో తన శరీరంతో డ్యాన్స్ చేస్తారు కాబట్టి నాకు ఇష్టం, హీరో పాటలు పాడతారు కాబట్టి నాకు ఇష్టం. ఇలా శరీరాన్ని మాత్రమే ప్రేమిస్తాము, శరీరాన్ని మాత్రమే ప్రేమించేటువంటి అవగాహన ఉంది మనకి. కానీ ఆత్మని దర్శించేంత జ్ఞానం మనకి లేదు. ఏం చేస్తున్నాం? ఒకవేళ లక్ష్మీనారాయణ ప్రభుకి చిరంజీవి అంటే బాగా, సపోజ్ ఎవరో ఒక హీరో అంటే బాగా ఇష్టం అనుకోండి, ప్రాణం ఇచ్చేస్తారు అనుకోండి. ఆయన ఆ హీరో ప్రాణం వదిలినాక ఆ శరీరాన్ని మీకు ఇస్తే మీరు ఉంచుకుంటారు? గిఫ్ట్ ఇస్తే, సపోజ్ ఆ హీరో శరీరం వదిలేడు అనుకోండి, ఆ బాడీని మీకు గిఫ్ట్కి ఇస్తే మీరు తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? మీకు ఆయననే కదా ఇష్టం, ఆ హీరో అంటే ఇష్టం కదా. ఆయన శరీరం వదిలిన తర్వాత ఆ బాడీని ఇస్తే తీసుకుంటారా? ఏం చేసుకుంటారు? మీకు ఎందుకు తీసుకోరు? మంచిగా అర్థం చేయాలి. ఎందుకంటే ఆ శరీరంలో ఉండాల్సిన వ్యక్తి లేడు, అందులో ఉండాల్సిన వస్తువు లేదు. అందులో ఉండాల్సిన వస్తువు ఏంటి? ఆత్మ. ఆత్మ లేదు, ఆత్మనే మన శరీరాన్ని నడిపిస్తుంది. మనం అనుకుంటున్న భ్రమ ఏంటంటే ఈ శరీరం నేను కాదు, మనం శరీరం కాదు, మనం ఆత్మస్వరూపులం. మన బాడీ లోపల ఆత్మ ఉంది, మనం శరీరం కాదు అని చెప్తున్నారు భగవంతుడు. అట్లనే ఒక ఆచార్యులు చెప్తారు ఏమనంటే, ఒక ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు ఒక ఉద్యోగ రీత్యా ఎక్కడికి వెళ్ళారు, ఒక బెంగళూరు వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత వాళ్ళకి 30-35 సంవత్సరాల జీవితం, వివాహ జీవితం అయింది. వాళ్ళ భర్త అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్య కారణంగా సడన్గా మరణిస్తాడు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ మరణించేస్తాడు. మీ భర్త చనిపోయారని చెప్తారు. అప్పుడు ఆమెకి ఎవరు తెలియదు. అక్కడ కొత్తగా బెంగళూరు అంతా కొత్తగా పరిచయం ఎవరు లేరు, ఏం చేయాలో తెలియదు. పరిచయం ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తుంది. చేస్తే ఇట్లా మా భర్త చనిపోయారండి, ఇప్పుడు ఏం చేయాలి అని ఫోన్ చేస్తే, హైదరాబాద్కి ఫోన్ చేస్తే వాళ్ళు అంటారు, మీరేం చింత చేయకండి, మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఫోన్ చేస్తాం, వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో అవునా, మేము ఉద్యోగంలో ఉన్నాం, మేము వచ్చేసరికి చాలా సమయం పడుతుంది, సమయం రాత్రి అయిపోతుంది, మేము రేపు పొద్దున్నే వెంటనే వెళ్ళిపోయి మిగతా కార్యక్రమాలన్నీ చూస్తామండి అని చెప్తారు. ఆమెకి వీరు చెప్తారు, అమ్మ వారు రేపు పొద్దున వస్తారంట, మీరేం చింత చేయకండి, మీరేం బాధపడకండి, మేవన్నీ వాళ్ళు చూసుకుంటారని చెప్తారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అబ్బా రేపు వస్తారా, ఈ రాత్రి మొత్తం నేను ఈ శవంతో ఉండాలా? అర్థమైందా మీకు? 30 సంవత్సరాలు జీవితం గడిపింది ఆయనతో, భర్త ఆయనకి ఒక రాత్రి ఉండలేకపోతుంది. ఎందుకు? ఆయననే కదా, అదే భర్త, అదే ముక్కు, అదే కళ్ళు, అదే చెవులు, అదే శరీరం ఉంది కదా. ఎందుకు ఇంకొక రాత్రి ఉండలేకపోతుంది ఆ భర్తతో, ఆ శరీరంతో? ఎందుకు ఉండలేకపోతుంది? ఆ శరీరంలో ఉండాల్సిన వస్తువు లేదు, ఆ శరీరంలో ఉండాల్సిన ఆత్మ లేదు. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ వస్తువు ఏంటి? ఆత్మ, శరీరం కాదు. అంటే अपने जो शरीर में होता आत्मा स्वरूप अपन है, जो आत्मा स्वरूप को చాలా మందికి తెలియదు. నేను శరీరం అనే భ్రమలోనే బతుకుతుంటాం. నేను శరీరం అనే భ్రమలోనే యవ్వనం వస్తుంది, నేను శరీరం అనే భ్రమలోనే వివాహం అవుతుంది, నేను శరీరం అనే భ్రమలోనే పిల్లలు, నేను శరీరం అనే భ్రమలోనే వృద్ధాప్యం, నేను శరీరం అనే భ్రమలోనే ఆ శరీరం కూడా వదిలేస్తాం. భగవంతుడు ఏమంటున్నారు, ఇది వదిలిన తర్వాత మీకు మళ్ళీ జన్మ వస్తుంది, మీకు మళ్ళీ శరీరం వస్తుంది, మీరేం చింత చేయొద్దు. ధీరస్తత్ర నముహ్యతి, ధీరులైన వారు, ఈ విషయం తెలుసుకున్న వారు ఎవ్వరు కూడా చింతించరు అని భగవంతుడు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? అర్జునుడికి చెప్తున్నారు, మనకి కూడా చెప్తున్నారు. అయ్యా అమ్మ మీరేం చింత చేయకండి, ఎట్లయితే మీ శరీరం మార్పు చెందింది కానీ మీ ఆత్మ మార్పు చెందదు, అది మీరని తెలుసుకోండి. ఆ మార్పు చెందని ఆత్మ నువ్వని తెలుసుకో. నీవు ఆత్మస్వరూపుడవి, నువ్వు శరీరానికి సంబంధించిన వాడివి కాదు. నీ శరీరం ఇప్పుడు నశించిపోతుంది కావచ్చు, కానీ మళ్ళీ శరీరం వస్తుంది, మళ్ళీ ఆ శరీరం కూడా నశించిపోతుంది కావచ్చు, కానీ నీ ఆత్మ మాత్రం నశించదు. అనేక వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి ఆత్మ సనాతనంగా ఉంటుంది, ఆత్మకి చావు లేదు అని భగవంతుడు చెప్తున్నారు భగవద్గీతలో. దీని తర్వాత వస్తాయి, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుత. భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, నైనం అంటే ఆత్మ. ఈ ఆత్మ నైనం చిందంతి శస్త్రాన్ని, ఈ ఆత్మని శస్త్రము చేత చంపబడదు. ఏదైనా ఆయుధం తీసుకొచ్చి దాన్ని చంపేద్దామంటే చంపబడదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, ఈ ఆత్మని అగ్గిలో వేస్తే కాలదు, చంపేస్తే ఆయుధంతో చావబడదు. అట్లనే ఇది ఏ వాయువుతోటి కూడా ఆర్పేయడానికి వీలు లేదు. దాన్ని ఏ విధంగా కూడా నాశనం చేయాలి, నీటిలో వేస్తే నానదు. అట్లాంటి స్వరూపం ఆత్మది. అసలు ఆత్మ ఎంత సైజు ఉంటుందో మీకు తెలుసా? ఆత్మ సైజు ఎంత? ఆత్మస్వరూపం బొటన వేలు. యాక్చువల్లీ మనకి ఒక ఉపనిషత్తులో మనకి ఒక రాశి ఉంది. నేను ఈరోజు చూశాను దాంట్లో. యాక్చువల్లీ 2-3 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఏమని ఉందంటే, బాలగ్రహ శత భాగస్య శతాద కల్పితస్య చ భాగో జీవ సజ విజ్ఞాస య చానన్యాయ కల్పతే. అంటే ఈ వెంట్రుక ఉంటుంది కదా, ఈ వెంట్రుక బాలగ్రహ శత భాగస్య, ఈ యొక్క వెంట్రుక కొన భాగం ఉంటుంది, కొన భాగం, ఆ కొన భాగాన్ని తీసుకొని దాన్ని 100 ముక్కలు చేయాలి. ఆ 100 ముక్కలు చేసిన తర్వాత ఆ 100 ముక్కలు ఇంకొక ముక్కను తీసుకొని మళ్ళీ 100 భాగాలు చేయాలి. అంత ఉంటుందట ఆత్మ సైజు. ఈ వెంట్రుక కొననే కనిపించదు మనకు, కంటికి కనిపిస్తుందా? దాన్ని మళ్ళీ 100 భాగాలు చేయాలంట.
అందులో మళ్ళీ 100 భాగాలు చేయాలి. అంటే 10,000 భాగం 10,000 వంతు భాగము ఆత్మ సైజు ఉంటుందంట. అది ఏ స్వేదరంధ్రాల నుంచి వెళ్ళిపోతో కూడా తెలియదు, చూడలేం కానీ కనిపించదు మనకి. చిన్న సూక్ష్మ క్రిములే కనిపిస్తలేదు, సూక్ష్మ జీవులే కనిపిస్తలేదు, మైక్రోస్కోప్ వేసి చూడాలి. అట్లాంటిది ఆత్మను చూడాలంటే ఏ స్కోప్ కనుక్కోవాలో ఏమో తెలియదు. ఇక అంటే భగవంతుడు చెప్తున్నారు అంత చిన్నగా ఉంటుందట ఆత్మ. అంటే మనం అందరము ఆ శరీరాలం కాదు, మనందరం ఆత్మస్వరూపులు. అందుకని భగవంతుడు అంటున్నారు, ఏమంటున్నాడంటే అహం సర్వస్య ప్రభావో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మం బుధాభావ సమన్విత. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా నా వల్లనే ప్రభావం చెందుతుంది, నా వల్లనే జీవనం పోసుకుంటుంది, నా వల్లనే పోషించబడుతుందని భగవంతుడు చెప్తున్నారు. అంటే నా ముందుకు వచ్చిన మీ అందరిలో కూడా ఆత్మ ఉంది అని అర్థం కదా. మీరు ఆత్మస్వరూపులు, నేను కూడా ఆత్మస్వరూపు. మీ శరీరంలో ఆత్మ ఉంది, నా శరీరంలో కూడా ఆత్మ ఉంది. మీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరం ఆత్మ నుంచి వచ్చింది. ఆత్మ అనేది పరం ఆత్మ నుంచి వచ్చింది. ఆయన పరమాత్మ. పరమాత్మ నుంచి మన ఆత్మనం వచ్చేసినాం. మనం అందరం కూడా ఒకటే దగ్గర నుంచి వచ్చినాం. ఎవరి నుంచి వచ్చినాం? పరమాత్మ నుంచి వచ్చినాం. అంటే మనం అందరం పరమాత్మకి చెందినటువంటి వారు. మనం అర్థం చేసుకోవాలి భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే, చూడండి, భగవంతుడు నా లోపట ఉంటాడు, నాలో ఉంటాడు, ఆత్మస్వరూపుడు పరమాత్మ ఇద్దరుగా ఉంటాడు. మనం ఏదైతే ఆత్మ అనుకుంటున్నామో పరమాత్మ నుంచి విడిపోయాం. ఎట్లయితే సముద్రం ఉంటే సముద్రం నుంచి ఒక్క చుక్క తీసుకొచ్చినా అదే సాల్టీగా ఉంటుంది. మీరు గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చినా అంతే సాల్టీగా ఉంటాయి. మీరు ఒక ట్రాలీ నిండా వాటర్ తీసుకొచ్చినా అంతే ఉంటాయి కదా. సముద్రం లక్షణం ఒక చుక్కతో వెళ్ళేస్తుంది. అంటే సముద్రం నుంచి విడిపడిపోయినాక ఒక చుక్క లాగా మనం అందరం. కానీ మనం ఎవరికి చెందిన వారం? సముద్రానికి చెందిన. అట్లనే మనమందరం పరమాత్మకి చెందినటువంటి స్వరూపులు, ఆయన నుంచి విడిపోయిన. మీరు కనుక చూస్తే ఇప్పుడు ఈ ఎండాకాలంలో సముద్రంలో జలమంతా కూడా ఆవిరైపోయి మేఘాలుగా తయారైపోతుంది. మేఘాలుగా తయారైపోయి అది కొండలు ఉన్న చోట వర్షిస్తుంది. వర్షించి ఆ వర్షమంతా కూడా కురిసి అది ఆ పర్వతాల నుంచి జారి తిరిగి నదులుగా మారి మళ్ళీ సముద్రం వైపు వెళ్తుంది. అంటే తాను ఎక్కడైతే పుట్టిందో అక్కడికి తిరిగి చేరుకోవడానికి దాని ప్రయత్నం. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఈ యొక్క నేచర్ ఏం చెప్తుంది అంటే, ఈ ప్రకృతి మనకేం నేర్పిస్తుందంటే, మీరు ఎక్కడ పుట్టారో, ఎవరికి పుట్టారో, ఎక్కడి నుంచి అయితే వచ్చారో తిరిగి అక్కడికే చేరుకోవడం మీ యొక్క ధర్మం అని చెప్తుంది. మనమందరం సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళం. సనాతనం అంటే ఏంటంటే చావు లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది, పుట్టుక లేనటువంటిది అని అర్థం. ఆ పుట్టుక లేనటువంటి శాశ్వతమైనటువంటి భగవంతుడి నుంచి మనమందరం కూడా అవతరించాం. తిరిగి ఆ భగవంతుని చెంతకి చేరుకోవడానికి మనందరి ప్రయత్నం ఉండాలి. ఎట్లయితే ఒక నది, ఎట్లయితే సముద్రంలో పుట్టినటువంటి మేఘం అది జలంగా మారి నదిగా వర్షంగా విస్తరించి దాని తర్వాత నదిగా ప్రవహిస్తూ సముద్ర గర్భంలో ఎలా అయితే కలిసిపోతుందో, అలానే మనం కూడా భగవంతుడి పరమాత్మ నుంచి విడిపోయి ఆత్మగా విడిపోయి జీవాత్మగా ఏదో శరీరంలో మనం తీసుకున్నాం. ఆ శరీరంని వదిలేసిన తర్వాత పరమాత్మ దగ్గరికి తిరిగి వెళ్ళడమే మనందరి లక్ష్యమై ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే కేవలం శరీరాన్ని మాత్రమే పోషణ చేస్తున్నాం, ఆత్మని మరిచిపోయాం. నేను ఆత్మ స్వరూపం అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాం. మనం అందరం కేవలం శరీరం కోసం మాత్రమే పోషణ చేస్తున్నాం. పొద్దున్న లేస్తే ఈ శరీరాన్ని పోషణ చేస్తాం, పొద్దున్న లేస్తే ఈ శరీర పోషణ కోసం మనం బయలుదేరుతాం. ఈ శరీరాన్ని లగ్జరీగా ఉంచడం కోసం, ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలని సుఖంకి అలవాటు చేయడం కోసం మనం ఎన్నో తాపత్రయాలు పడుతూనే ఉన్నాం. పొద్దున్న లేస్తే మళ్ళీ రాత్రి వరకు తాపత్రయ పడుతూనే ఉన్నాం. కానీ ఈ శరీరం ఏమని చెప్తున్నారు? మలినేమోచనం పుంస జలస్నానం దినే దినే. అంటే ఎట్లయితే ఈ శరీరానికి మలినం పోగొట్టడానికి నిత్యం స్నానం చేస్తాం కదా, నిత్యం స్నానం చేస్తే ఏమవుతుంది? ఈ శరీరం యొక్క మలినం పోతుంది. కానీ ఏమంటున్నారు అక్కడ? మలినే మోచనం పుంస జల స్నానం దినే దినే సుకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం.
మీరు కనుక గీతతో స్నానం చేస్తే, అంటే గీతతో మీరు కనుక సత్సంబంధం పెట్టుకుంటే, మీరు గీతతో కనుక స్నేహం చేస్తే, మీరు భగవద్గీతని కనుక పారాయణం చేస్తే ఏమవుతుందంటే సంసారం యొక్క మల నాశనం జరుగుతుంది. సంసారంలో ఉన్నటువంటి బాధల యొక్క నాశనం అనేది జరుగుతుంది. మనం శరీరం కాదని తెలుసు. మనం చేయాల్సినది ఏంటంటే ప్రతి ఒక్క గొప్పవారు తెలుసుకున్నటువంటి నీతి ఏంటంటే, వారి యొక్క జన్మ రాహిత్యం ఏంటంటే, వాళ్ళ యొక్క రహస్యం ఏంటంటే, నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకోవడమే వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి కార్యం. అలా నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మనని తెలుసుకున్న తరువాత ప్రతి ఒక్కరూ భగవంతుడి కోసం వారి యొక్క శరీరాన్ని ఉపయోగించారు. భగవంతుడి కథ విన్నారు, అవునా, భగవంతుడి యొక్క సేవల శరీరాన్ని పెట్టారు, భగవంతుడి యొక్క నామాన్ని పలికారు, భగవంతుడికి తన వంతుగా సహాయం చేశారు. భగవంతుని చేరుకోవడానికి భగవంతుడికి కావలసినటువంటి కైంకర్యాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఎప్పుడైతే భగవంతుడి యొక్క లక్ష్మీనారాయణ ప్రభు మీరు చెప్పండి, మీరు శరీరమా మీరు ఆత్మనా? ఆత్మనేనా? మీరు ప్రతిరోజు మీ దినచర్య ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? పని చేసుకుంటారు. దేనికోసం చేస్తున్నారు? శరీరం కోసం. ఈ శరీరం మీద ఆధారపడ్డ వారి కోసం చేస్తున్నారు. మరి శరీరం లోపల ఆత్మ అనేది ఉందని తెలుసు కదా, మీకు తెలిసి వస్తుంది మెల్లిమెల్లిగా. మరి ఆత్మ కోసం ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఈ శరీరం నశించిపోతుంది కదా, ఈ శరీరం నశించిపోయేది కదా, ఈ శరీరాన్ని మనం ఇక్కడే వదిలేయాలి కదా, అంతేనా కదా? భాండ శుద్ధి లేని పాకమది ఏల, భాండ శుద్ధి లేని పాకమది ఏల, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా, విశ్వదాభిరామ వినురవేల అంటారు కదా చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే భాండ శుద్ధి లేకుండా మనం ఏదైనా ప్రసాదం చేయాలా, ఖీర్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు భాండం అంటే ఆ గిన్నెని కడగాలి కదా, కడగకుండా అట్లనే పెట్టి చేయలేం కదా. వంట చేయాలంటే కడగాలి కదా. చిన్న వంట చేయాలంటే పాత్రని శుద్ధి చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏదైతే ఆచరించాలో ఆత్మశుద్ధి లేకుండా, ఆత్మ అనేది తెలుసుకోకుండా, ఆత్మశుద్ధి లేకుండా ఆచారం ఎలా చేస్తారు? చేయకూడదు అని చెప్తున్నారు. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అని చెప్తున్నారు. మీకు మనస్సే లేదు, ఎందుకు చేస్తున్నారో మీకు తెలీదు. కేవలం ఇతరుల యొక్క తృప్తి కొరకు, ఇతరులని తృప్తిపరచడానికి మాత్రమే మీరు పూజ చేస్తుంటే దాని యొక్క ఫలితం ఏమవుతుంది? శూన్యం. మీరు ఆత్మను తృప్తిపరచడానికి చేయాలి. మనం ఈ శరీరాన్ని పోషణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అంటారు కదా, కూటి కొరకు కోటి విద్యలే. మరి ఆత్మ కొరకు ఏం చెప్పలే? ఎందుకు చెప్పలే? ఎందుకంటే చెప్పిన వాళ్ళకి తెలీదు ఆత్మ గురించి కూడా చెప్పాలని. ఈ తారతమ్యం తెలుసుకోకపోవడం వల్లే ఈ సమాజంలో భగవద్గీతలు ఇది మొట్టమొదటి పాఠం మాత్రమే. అంటే మన శరీరాలకు కాదండి, మనందరం ఆత్మస్వరూపలం. ఆ ఆత్మస్వరూపం భగవంతుడికి చెందింది. ఆ భగవంతుడికి నచ్చినట్టుగా భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మన పుట్టినిల్లండి, అక్కడికి మనం వెళ్ళాలి. ఎట్లయితే మనం గుడికి వచ్చినాం ఈరోజు, ఇప్పుడు దీని తర్వాత మనం తిరిగి మళ్ళీ మన ఇంటికి వెళ్ళాం. వేరే ఆశ్రమంకి వెళ్తామా? వెళ్ళాం. మళ్ళీ తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. అట్లనే మనం ఎట్లయితే తిరిగి మన ఇంటికి వెళ్తున్నామో ఈ శరీరానికి సంబంధించింది అది, కానీ ఆత్మకి సంబంధించిన పుట్టినిల్లు భగవంతుడి లోకం. మన యొక్క ఆత్మకి తండ్రి పరమాత్ముడు. ఆ పరమాత్ముడి చెంతకి వెళ్ళిపోవాలి. తిరిగి భగవంతుడి లోకం మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. అక్కడే శాశ్వతమైన ఆనందం, అక్కడే శాశ్వతమైనటువంటి తృప్తి. చూడండి, మనం ప్రతిసారి చాలా స్పీడప్ చేస్తున్నాం. అంటే అన్బ్యాలెన్స్డ్గా ఉంది మన మనస్సు. చాలా ఇంత వయసు వచ్చేసరికి కూడా మన వయసు చిందరవందరగా ఉంది. వెతుకుతుంది, దేనికోసమో తెలీదు. అవునా? మనము సుఖ పెట్టాలని చూస్తుంది ఈ శరీరాన్ని మంచి బట్టలేసి, మంచి కాస్ట్లీ బట్టలేసి సుఖ పెట్టాలని చూస్తుంది. ఈ శరీరాన్ని మంచి లగ్జరియస్ కార్లో తింపాలని తింపుతూ సుఖ పెట్టాలని చూస్తుంది. ఇంట్లోకి వెళ్తే మంచి బెడ్ వేసి, కాస్ట్లీ బెడ్ దాని మీద పడుకోబెట్టాలని చూస్తుంది శరీరాన్ని కదా. ఈ శరీరానికి మంచి కాస్ట్లీ డ్రింక్లు ఇవ్వాలని చూస్తుంది. ఈ శరీరానికి మంచి ఆహారం తినిపియాలని చూస్తుంది. ఈ శరీరాన్ని మంచిగా భోగరీతిలో ఉంచాలని, శరీరానికి మంచి పెద్ద ఇంత గొలుసులు వేసి, బంగారం చైన్లు వేసి అలంకరణ చేయాలని చూస్తుంది. ఈ శరీరాన్ని ఏదో రకంగా మనం
సుఖం పొందాలని ఆశ చేస్తూనే ఉన్నాం. ఈ శరీరాన్ని సుఖం అనుకుంటున్నాం, ఈ శరీరాన్ని సుఖపెట్టడమే సుఖం అనుకుంటున్నాం. కాదండి, ఈ శరీరంలో ఉన్న ఆత్మని తృప్తి చేస్తే, ఆత్మని సుఖపెడితేనే నిజమైన సుఖం వస్తుంది, ఎనలేనటువంటి సుఖం వస్తుంది. మీరు చూడండి, మీరు గురువులని సాధు దర్శనం చేయండి ఎప్పుడైనా. సాధు సంఘ లభమాత్ర సాధు సంఘ. ఎట్లా అంటే ఒక్క కించిత్ దర్శనం వాళ్ళని చేసినా కూడా నిజమైన సాధువులని, బ్రహ్మనిష్టలు కలిగినటువంటి సాధువుల్ని మీరు చూడండి, వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడికి వాసన వస్తుంది వాళ్ళకి, వాళ్ళ బాడీ నుంచి. ఎప్పుడైనా చూశారు? మేము అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా గురు మహారాజ్ దర్శనం చేసుకోవడానికి వెళ్తాం, వ్యాస పూజకి. గురు మహారాజ్ పుట్టినరోజు కావాలి, అది అక్కడి నుంచి వస్తున్నారంటే గురు మహారాజ్ అంతా ఏదో తెలియనటువంటి ఆనందం వస్తుంది. మహాపురుషుల దర్శనం అట్లా ఉంటుంది. నిష్ఠ చేసేవారి యొక్క అరా అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అరా ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక అరా ఉంటుంది. అట్లా భగవంతుడు ఏం చెప్తున్నారంటే మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలని చెప్తున్నారు. భగవంతుడు ఇంకా ఎంత కరుణమయుడంటే, మనం ఆత్మ భగవంతుడి నుంచి విడిపోయినాం కదా, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మనే ఉంది. ఆ ఆత్మ భగవంతుడికి సంబంధించి. అందుకనే మనలో భగవంతుడు ఉన్నారు, ఎదుటి వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నారని మనం తెలుసుకోవాలి. నేను ఆత్మస్వరూపుడనే, ఆయన కూడా ఆత్మస్వరూపుడు. ఎప్పుడు తెలుస్తుందండి ఆ భావన? భగవంతుడి యొక్క గీత చదివినప్పుడు తెలుస్తుంది మనకి భావన. అందుకనే ఎవరో సినిమాలో ఏదో పాట పాడారు కదా, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, మనల్ని భస్మము చేయగలడు. అంటే అంటే దాని మీనింగ్ ఏంటంటే, నాలో ఆత్మస్వరూపం ఉంది, అది పరమాత్మకి సంబంధించింది. మీలో కూడా ఆత్మస్వరూపం ఉంది, అది పరమాత్మకి సంబంధించింది. భగవంతుడు ఎంత కరుణమయుడంటే, ఆత్మస్వరూపంలో ఉండి తాను విడిపోయి నాకు భార్యగా కూడా ఉంటాడు, నాకు కూతురుగా ఉంటాడు, నాకు కొడుకుగా కూడా ఉంటాడు, నాకు తండ్రిగా ఉంటాడు, నాకు సేవకుడిగా ఉంటాడు, నాకు నా యొక్క కింద డ్రైవర్గా కూడా ఉంటాడు, నా యొక్క యజమానిగా ఉంటాడు, నాకు పోషణ చేసేవాడిగా ఉంటాడు. నన్ను భగవంతుడు చుట్టూ అన్ని స్వరూపాల్లో ఉన్నాడు నాకు. అందుకనే భగవంతుడు చెప్తున్నారు, నిజమైన పండితుడు ఎవరయ్యా ఈ సమాజంలో? టీచర్లా, ఇప్పుడు చూస్తున్న టీచర్లా కాదు. భగవంతుడు ఏం చెప్తున్నారు డెఫినేషన్ అంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినౌ సునీచైవశ్వపాకేవా పండిత సమదర్శిన. నిజమైన బ్రాహ్మణుడు ఎవరు? నిజమైన పండితుడు ఎవరు? నిజమైన గురువు ఎవరు? చెప్తున్నారు భగవంతుడు, నేను చెప్పట్లేదు. ఎవరైతే అందరినీ సమానంగా చూస్తారో, తనలో ఉండే ఆత్మ పరమాత్మ స్వరూపం అని తెలుసుకొని, ఇతరులో ఉండే వారిలో దాంట్లో కూడా పరమాత్మ స్వరూపం ఉందని తెలుసుకొని, కుక్క మాంసం వండుకొని తినేవాడిని కూడా సమానంగా చూసేటువంటి లక్షణం కలిగిన వాడే పండితుడని చెప్తున్నారు. కానీ ఇక్కడ సమాజంలో మనం డివైడ్ చేస్తాం. అట్లాంటి సమానత్వ భావన ఉందా? లేదు. ఉందా? లేదు. పిల్లలకి తెలుసా? తెలీదు. సో కాబట్టి అంటే భగవంతుడు ఎవరైతే ఆత్మస్వరూపాలని తెలుసుకుంటారో వాళ్ళు అందరినీ సమానంగా చూడడం మొదలు పెడతారు సమాజంలో. నేను శరీరానికి, భేదం అంతా శరీరానికే. నేను నల్లగా, పొట్టిగా, తెల్లగా, పొడుగ్గా, లావుగా ఎలా ఉన్నానో అది శరీరానికి సంబంధించిందే. కానీ ఆత్మ మాత్రం ఒక్కటే స్వరూపాన్ని కలిగి ఉంది, అది భగవంతుడి స్వరూపాన్ని. అందుకనే మనం మాత్రం ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే, మన ఆత్మకి కొద్దిగా తెలుస్తుంది, తృప్తి కలుగుతుంది ఎక్కడో కొద్దిగా, అది చాలా తృప్తిని ఇస్తుంది. అవునా? మినుగురు పురుగు చిన్నదే కావచ్చు, కానీ దాని వెలుతురు తనకి చాలా గుర్తింపునిస్తుంది కదా. అట్లనే సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నా కూడా సో సూర్యుడి యొక్క గుర్తింపు తన యొక్క వెలుతురు వల్లనే కలుగుతుంది. అవునా కదా? అంటే సూర్యుడి యొక్క ఆకారం వల్లనో సూర్యుడి యొక్క స్థితి వల్లనో కలగదు శక్తి, అంటే మన విలువ. సూర్యుడికి ఉండే వెలుతురు వల్ల తన శక్తి తెలుస్తుంది. చంద్రుడు ఉన్నారనుకుని ఎంత దూరం ఉన్నాడో కాదు, ఏ ఆకారంలో ఉన్నాడో కాదు, చంద్రుడి యొక్క చల్లని కిరణాల వల్ల ఆయనకి విలువ వస్తుంది. మనందరికి కూడా ఎలా విలువ వస్తుంది అంటే, మన ఆత్మ వల్ల మనకి విలువ వస్తుంది. ఈ ఆత్మ వల్లని శరీరం అంతా నడుస్తుంది. మనం శరీరం వదిలిపోయే వరకు నేను ఆత్మని, ఈ ఆత్మకి కావాల్సినటువంటి ఆహారం ఏంటో మనం చర్చ చేయాలి, పరిశోధించాలి, వెతకాలి. ఈ ఆత్మకి ఏం చేయాలి? మరి శరీరం పోషణ చేయాలంటే, శరీరం పెరగాలంటే రోజు తినాల్సినవి తినాలి, తాగాల్సినవి తాగాలి. మరి ఈ ఆత్మకి కూడా పోషణ కావాలి కదా. ఈ ఆత్మ దేన్నో వెతుకుతూ శరీరాలు మారుస్తుంది.
ఇప్పుడు ఒక శరీరం, రేపు మళ్ళీ ఒక జన్మలో ఒక శరీరం, మళ్ళీ ఒక జన్మలో శరీరం మారుస్తూనే ఉంటుంది. ఏ దీనికోసం మారుస్తుందయ్యా అంటే ఏదో కావాలి, దానికి ఏదో సుఖం కావాలి, ఏదో ఆనందం కోసం వెతుకుతుంది. ఆ ఆనందం ఏంటి అంటే భగవంతుడి గురించి వినడం, భగవంతుడి గురించి శ్రవణం చేయడం, భగవంతుణ్ణి కళ్ళారా చూడడం కోసం ఈ కళ్ళు పెట్టాడు భగవంతుడు. ఈ భగవంతుడి నామం అనడం కోసం ఈ నోరు ఇచ్చాడు భగవంతుడు. మరి ఎందుకు జంతువులకు ఇవ్వలేదు? ఇప్పుడు ఒక కుక్క ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ మనం బయటికి వెళ్తుంటే మురికి కాలువలో నీళ్లు పారుతున్నాయండి, ఇటు పక్కన నది పారుతుంది. మనం దేంట్లో స్నానం చేస్తాం? నదిలో చేస్తాం. ఎందుకండి మురికి కాలువలో చేయరు? ఎందుకు చేయము? ఎందుకంటే మనకి జ్ఞానం ఉంది కనుక, అంటే మనం ఆత్మస్వరూపులం కనుక దాంట్లో చేయొద్దు, అది మురికివి, ఇవి మంచివని మనకు మాత్రం తెలుసు. మరి దాంట్లో బొర్రలాడే పందికి ఏం తెలుసు? పంది బొర్రలాడుతుందా? బొర్రలాడదు. మరి అది హ్యాపీగా బొర్రలాడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? సమాజంలో జంతు ధర్మాన్ని పాటిస్తున్నాం. నేను పులి లెక్కుంటా, పులి లెక్కుంటాం. కరెక్టే, జంతు ధర్మాన్ని పాటిస్తాం మనం అంతా కూడా. మనం అంటాం కదా సమాజంలో, నేను పులి లెక్క బతుకుతా, పులి లెక్క ఏం బతుకుతా? మనిషిలాగా బతుకు, ఫస్ట్ మానవుల్లాగా బతకడం నేర్చుకో. మన దాంట్లో కోల్పోతుంది ఏంటంటే మానవత్వం కోల్పోతున్నాం మనం. ఆ మానవత్వాన్ని తిరిగి దీంట్లో హృదయంలో తిరిగి పెట్టేది, ఈ సమాజంలో స్థాపించేది కేవలం సనాతన ధర్మం మాత్రమే. ఇంకో ధర్మం కూడా అసంభవమైనటువంటి మాట. కేవలం సనాతన మనం పాటించే ధర్మమే మనల్ని మంచిగా ఉంచుతుంది, అంతేనా కదా? ఇప్పుడు మనం బయటకు పోయినాం అనుకోండి, ఈ శరీరంతో నేనేమైనా తప్పు చేశాను అనుకోండి, ఈ శరీరంతో నేను దొంగతనం చేశాను అనుకోండి, అప్పుడు నన్ను ఈ శరీరానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి కదా, భౌతికమైన చట్టాలు వదిలిపెడతాయి, నన్ను వదిలిపెట్టావు, అరెస్ట్ చేస్తాయి, జైల్లో ఇస్తాయి, శిక్షిస్తాయి. అంటే ఈ శరీరంతో నేను ఏదైనా తప్పు చేస్తే ఈ శరీరాన్ని శిక్షించడానికి చట్టాలు ఉన్నట్టుగానే ఈ ఆత్మకి కూడా చట్టాలు ఉన్నాయి. ఈ ఆత్మ ప్రకృతి పసిగడుతుంది. ప్రకృతి నియమాలకి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా కనుక మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, ఎప్పుడైతే ఆ యొక్క లిమిట్స్ని క్రాస్ చేస్తామో, అప్పుడు ప్రకృతి కూడా మనల్ని శిక్షిస్తుంది. కాబట్టి ఆ ప్రకృతి చట్టాలేంటి, అవి వాటికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలి, అవన్నీ కూడా మనకి భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. సో కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలని అన్నమాట. మొన్న మనం వేల్పూర్కి వెళ్ళినాం కదా, ఇక్కడ వేల్పూర్లో ఇలానే ఒక క్లాస్ చెప్తున్నాం. అక్కడ క్లాస్ చెప్తుంటే నేను శరీరం కాదు ఆత్మని అని ప్రయత్నం చేస్తున్నాను నేను చెప్పడానికి. అయితే అక్కడ ఒక కథ ఉంటుంది. ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడండి. ఆ రాజు మంచి పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తే ఒక గురువు వచ్చి ఏం చేస్తాడంటే, ఈయనకి మంచి పరిపాలన చేస్తున్నాడు, ఈయనకి నేను మీకు మంచి విషయాలు చెప్తానండి, మీకు మంచిగా బోధ చేస్తాను, మీరు మంచి ముక్తి పొందొచ్చు అని చెప్తారు. సరే, ఆయన ఏమంటారు, రాజు నాకు సమయం లేదు, అంతగానో వినడానికి నాకు ఓపిక లేదు, సమయం కూడా లేదండి అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తాడు ఆ గురువు, సరే మీకు సమయం లేదు కదా, ఇగో ఈయన మా దగ్గర ఒక శిష్యుడు, మాకు తెలిసిన ఒక పిల్లవాడు ఉన్నాడు, ఈయనకి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది, జ్ఞానం తక్కువ, కానీ మీరు ఏదైనా పని ఇప్పిస్తే పాపం మీ పేరు చెప్పుకొని ఉంటాడని చెప్తారు. అప్పుడు ఆ గురువు వెళ్ళిపోతాడు. కానీ ఆయన శిష్యుడే. ఈ ఎట్లయినా చేసి ఆ రాజుని మంచి మార్గంలోకి తీసుకురావడానికి గురువు యొక్క తాపత్రయం అనమాట. ఎందుకు? రాజు మంచి చేస్తున్నాడు, మంచి పరిపాలన చేస్తున్నాడు, మంచి దక్షత కలిగినటువంటి రాజు కాబట్టి, మంచి ధర్మం తెలిసినటువంటి రాజు కాబట్టి ఆయన్ని ముక్తి మార్గంలోకి తీసుకుపోవాలని ఆ గురువు యొక్క తాపత్రయం చెప్పేసి, కానీ అక్కడ ఆయనకి ఏదో ఒక చిన్న లోపం ఉంది, దాన్ని సరిచేయాలి. సరిచేయడానికి ఆ శిష్యుని అక్కడ పెట్టిపోతాడు అన్నమాట. సో శిష్యుడు అంటాడు, సరే, ఆయన అంటాడు, అయ్యా నాకేమైనా పని ఇప్పించండి అంటే, సరే మీరు ఈ యొక్క రాజ్యంలో తిరుగుతూ పర్యటించండి, ఎవరు ఏదైనా సమాచారం ఉంటే నాకు చేరవేయండి అని చెప్తే ఆయన ఏం చెప్తారంటే సరే అని చెప్తారు. సరే, నువ్వు నీకు ఏ చెప్పినా అర్థమైతే లేదురా, నువ్వు మూర్ఖుల్లాగున్నావు, సరే ఆయనకి ఒక దండం ఇస్తారు, కర్ర ఇస్తారు. సరే అని చెప్పేసి తిరుగుమంటారు. సో తిరుగుమన్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాజు శరీరం వదిలేసే సమయం ఆసన్నమవుతుంది. ఆత్మ శరీరాన్ని వదిలే సమయం అయినప్పుడు అందరినీ పిలుస్తాడు, అందరితో మాట్లాడతాడు. సామంతులు, రాజులు, భార్యలు, పిల్లలు, మనుమలు, మునిమ అందరిని పిలుస్తారు. అందరితో మాట్లాడడం అయిపోయిన తర్వాత, అరే
ఆ ఒక గురువు ఒక వ్యక్తిని పనిలో పెట్టాడు, ఒక మూర్ఖుని. ఆయనని కూడా విలువండి, ఆయనతో కూడా మాట్లాడడం ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఆయన పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆయనకి రాజు చెప్తాడనమాట, అరే మూర్ఖ, నేను వెళ్ళిపోతున్నా అని చెప్తాడనమాట. అంటే ఆయనకి పాపం ఇట్లా చెప్తే అర్థమవుతుందని రాజు చెప్తాడు. కానీ ఆయనకి ఏం తెలుసు, మూర్ఖుడు కదా, తెలియనట్టుగానే ప్రవర్తిస్తాడు. అంటే వెళ్ళిపోతున్నానంటే ఇంకా ఆయన తిరిగి రాడు, ఇంకా శరీరం వదిలి వెళ్ళిపోతున్నానని రాజు చెప్తాడు. కానీ ఆయన ఏమనుకుంటాడంటే కావాలని అంటాడనమాట. ఎక్కడికి వెళ్తున్నారు రాజుగారు, మీరు వెళ్ళే దగ్గరికి ఎవరైనా వస్తున్నారా, మీరు ఒక్కరు వెళ్తున్నారా అని అడుగుతాడు. ఎవరు రారా, నేను ఒక్కరిని వెళ్ళాలి అంటాడు. అవునా, సరే మరి బట్టలు అవి సర్దుకున్నారా వెళ్ళడానికి, మీరు అక్కడ ఎన్ని రోజులు పడుతుందో, మరి ఎన్ని బట్టలు అవసరం అంటే అక్కడ బట్టలు అవసరం లేదురా బాబు. అవునా, ఈడో పిచ్చోడు, నేను వెళ్ళిపోతున్నా అంటే ఇంకా వాళ్ళ బట్టలు అంటున్నాడు మూర్ఖుడు. మరి సరే మీతో అమ్మగారు ఎవరైనా వస్తున్నారా, రాణి ఎవరైనా వస్తున్నారంటే ఎవరు రారా అక్కడికి. ఓకే, ఎవరు రారా, మరి ఏమైనా తినడానికి పెట్టుకున్నారా, మరి టిఫిన్ అది అక్కడ అంత దూరం పోవాలంటే అక్కడ టిఫిన్ ఏం పని చేయదు, అదేం అవసరం లేదని చెప్తున్నారు ఆయన. అవునా, అంటే మీతో ఎవరు రారు, మీరు ఏం తీసుకుపోరు, మీకు ఏం లగేజ్ లేదు, తినడానికి తినుబండారాలు లేవు, ఏమీ లేవు, అదేం రాజ్యం, ఎక్కడికి పోతున్నారు అసలు, ఇదేదో రహస్యమైంది ప్రదేశంకి మీరు పోతున్నారు, అదేంటో నాకు చెప్పండి అని ఈయన పట్టుబడతాను. ఒరే మూర్ఖుడా, నీకు ఎట్లా చెప్పాలి, నేను శరీరం వదిలి వెళ్ళిపోతున్నారా బాబు, నేను తిరిగి రాను. అప్పుడు ఆయన, సరే నువ్వు మూర్ఖుడు అని నాకు తెలుసు, కానీ సరే నీకు నేను బాగా సేవ చేసావు, నీకు రిటైర్మెంట్ ఇస్తున్నా, సరే నువ్వు ఇప్పుడు రిటైర్ అయిపో, నీకు జీతం ఇస్తా, కానీ ఒకటి మాత్రం, నువ్వు మూర్ఖుడివి కదా, ఈ కర్రని నీకంటే మూర్ఖుడు ఎవరున్నారో ఆడికి ఇచ్చి నువ్వు రిటైర్ అయిపో అంటాడు. అప్పుడు ఆ మూర్ఖుడు ఏం చేస్తాడు, ఆ కర్రని ఆ రాజుకే ఇస్తాడు అన్నమాట. అప్పుడు నాకంటే మూర్ఖుడినే నాకే ఇస్తాడు, రాజుకే ఇస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఆశ్చర్యపోతాడు, నాకే ఇస్తున్నాం. మరి కాదు రాజుగారు, మీరు వెళ్ళే ప్రదేశం ఏదైతే ఉందో, మీరు వెళ్ళే లోకం ఏదైతే ఉందో, ఆ లోకంలోకి ఎవరు రారని తెలిసి, ఎవ్వరూ మీ వెంట ఉండరని తెలిసి, ఏది మీ వెంట రాదని తెలిసి, దాని వెనకాల ఇన్ని రోజులు మీరు ఎందుకు పరిగెత్తారు మరి? అవునా కదా, మీరు రారని తెలుసు, భార్య పిల్లలు రారని తెలుసు, ఎవ్వరు రారని తెలుసు, వాళ్ళ పట్ల తాపత్రయం ఎందుకు పెంచుకున్నారు మరి? మీకు తెలుసు కదా, మీరు జ్ఞానవంతులు కదా, మీతో ఏది తీసుకుపోవడానికి లేదు, తినడానికి తీసుకుపోవడానికి లేదు, వేసుకోవడానికి బట్టలు తీసుకుపోవడానికి లేదు, మీరు సంపాదించిన డబ్బు తీసుకుపోవడానికి లేదు, ఏబీ తీసుకుపోవడానికి లేనప్పుడు ఆ ప్రదేశం ఏది శాశ్వతం కాదో దాన్ని ఎందుకు పట్టుకున్నారు మీరు ఇన్ని రోజులు? అంతేనే కదా, రాని దాని వెంబట మన జీవితాన్ని వృధా చేస్తున్నాము, మన వయసుని వృధా చేస్తున్నాము, మన శరీరాన్ని వృధా చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం ఏదో మన వెంటాల వస్తుందని. కాదు, కేవలం మీరు శరీరం వదిలినప్పుడు మీ వెంట మీరు సంపాదించిన పాపము, మీరు సంపాదించిన పుణ్యం మాత్రమే వస్తుంది, మిగతా ఏది రాదని చెప్పేసి ఆ యొక్క మూర్ఖుడు చెప్తున్నారు. అప్పుడు రాజు రియలైజ్ చేశారు, నిజం, ఇన్ని రోజులు నా శరీరాన్ని ఈ సేవ సమాజం కోసమోనో లేకుంటే ఎవరినో తృప్తిపరచడానికి కోసమో ఉత్తగా వృధా చేసినాను. నేను ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి వెళ్ళినప్పుడు నాకు మంచి స్థితి కలగడానికి, నా ఉన్నత స్థితిలో నాకు శరీరం దొరకడానికి, ఉన్నత భాగ్యంలో నేను పుట్టడానికి నేను సంపాదించుకున్న పుణ్యం ఏమాత్రం లేదు అని చెప్పేసి ఆయన బాధపడతారు. కాబట్టి మనందరం కూడా శరీరం వదిలేటప్పటికీ ఇంకొక శరీరం ఉంటుంది ఖచ్చితంగా, కానీ అది ఏ శరీరం వస్తుందో తెలియదు. మీకు మళ్ళీ మనిషి శరీరం ఏమో రావడానికి గ్యారంటీ లేదు. నాకు మళ్ళీ నేను మనిషి శరీరంలో పుడతానని అసలే గ్యారంటీ లేదు. అది భగవంతుడు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అనన్యాచింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే. సో భగవంతుడు ఏం చెప్తున్నారు, మీరు ఒకవేళ అనన్యమైనటువంటి భక్తితోటి నన్ను ధ్యానించినారు అనుకోండి, అప్పుడు నా చెంతకు వస్తారు మీరు. ఇంకా భగవంతుడు ఏమంటున్నారు, యమ్యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలైవరం. మీరు ఎప్పుడైతే శరీరం వదిలే సమయం వచ్చినప్పుడు మీరు ఏ భావననైతే కలిగి ఉంటారో ఆ భావన కలిగిన శరీరంలోకి మీ ఆత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి ముందే ఈ ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీరు నేర్చుకుంటే, ఈ ఆత్మ ఎవరికి సంబంధించిందో తెలుసుకుంటే, ఈ ఆత్మకి ఏం కావాలో తెలుసుకుంటే, ఈ ఆత్మని ఎక్కడ ఉంచితే అది సుఖపడుతుందో తెలుసుకుంటే, ఈ ఆత్మకి ఏది ఇస్తే అది తృప్తి పడుతుందో తెలుసుకుంటే, అప్పుడు ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఆనందంగా ఉంటుంది, దుఃఖం ఉండదంట. నేను ఆ రోజు చెప్పాను, ఏంటి, ఒక దబ్నం ఉంటుంది కదా, దబ్నం అంటే తెలుసు కదా, ఒక దబ్నాన్ని ఇలా గుర్తితే ఏమవుతుంది,
సో మచ్ పెయిన్ కదా. ఒక్క దబ్నాన్ని గుచ్చితే ఎంత పెయిన్ ఉంటుంది, గలగల గిలగిల కొట్టుకుంటాము. ఏమంటున్నారంటే ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకోరో, కేవలం శరీరం అనే అనుకుంటారో భ్రమలో, అలాంటి వారి యొక్క బాధ ఎట్లా ఉంటుందట, శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు 10,000 దబ్నాలు, 10,000, 10,000, 10,000 దబ్నం అంటే తెలుసు ఇంత పెద్దగా ఉంటుంది. ఒక్కటేసారి శరీరంలో కుచ్చితే ఎంత బాధ ఉంటుంది, అంత బాగుంటుంది, విలవిలలాడిపోతారని శాస్త్రం. అందుకనే చాలామంది సిమ్టమ్స్ ఉంటాయి, ఆ ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు బాధని భరించలేక, ఆ యొక్క యమభటుల్ని చూసి భరించలేక వాళ్ళు మలమూత్ర విసర్జన కూడా చేసుకుంటారని ఉంది శాస్త్రం. కొంతమంది భయంతో మూత్రం పోస్తారు, కొంతమంది మలం పోతారు. ఇవన్నీ సిమ్టమ్స్ జరుగుతాయి. ప్రభువా చెప్తారు, దెర్ ఆర్ 24 సిమ్టమ్స్. ఒక వ్యక్తి శరీరాన్ని వదలడానికి ముందు 24 లక్షణాలు కనిపిస్తాయంట. మొట్టమొదటిగా ఈ గొంతు కట్ అయిపోతుందంట, మనం మాట్లాడలేకపోతామంట. అందుకే చాలామంది సమాజంలో అంటారు, రే మాట పడిపోయిందట, మాట్లాడతారట, మాట బంద్ చేసిందట అని అంటాం. మనం అంటామా? మాట ఆయనకు వస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఇటు రాదు బయటికి. కట్ ఆఫ్ నెక్ అంటారు, అంటే గొంతు ఇక్కడికి కట్ చేయబడుతుందంట. సో దాని తర్వాత నెమ్మదిగా చెవులు బంద్ అయిపోతాయంట. సెకండ్ అంటే వాళ్ళు పిలిచేది మనం అంటాం, వాళ్ళకేది మనకి వినిపించదు. అందుకని విచిత్రంగా చూస్తారు, అయ్యో మనకు అరే నేను పలుకుతుంటే వాళ్ళకి వినిపించట్లేదా, వాళ్ళు పలికింది నాకు వినిపించట్లేదా. సో ఆడు కన్ఫ్యూజన్ అయిపోతారు, ఆత్మ కింద మీద చూస్తారు. ఇంకా మనం అనుకుంటా, అయ్యో ఎటో చూస్తున్నాడు, ఏమవుతుంది, ఎటో పోతుంది, ఏమైంది అంటే కూడా గుర్తుపట్టారు. ఎందుకంటే ఆ శబ్దం వినిపించదు, మాట్లాడింది అనిపించదు, విచిత్రంగా ఉంటారు. దాని తర్వాత కళ్ళు పోతాయి, కళ్ళు తెరిచే ఉంటాయి కానీ చూపు ఉండదు. ఈ కంటికి వేరే వాళ్ళు కనిపిస్తారు, యమదూతలు, మన వాళ్ళు కనిపించారంట. అందుకని నేను పోయి మన ముందు అంట, నేను నీ కొడుకు, నేను లేకుండా నీ మనమల్ని గుర్తుపట్టు అంటే వాళ్ళు గుర్తుపట్టరు, వాళ్ళు చూడరు, కళ్ళు ఉండే కట్. సో దాని తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క ఆర్గాన్ తగ్గిపోతుంది. ఇది యాక్చువల్లీ న్యాచురల్ డెత్ అన్నమాట. ఇది సహజ సిద్ధమైన మరణం. కానీ శాస్త్రంలో ఉంది ఏంటంటే, కలియుగంలో ఎవ్వరు కూడా ఇంటి లోపల మరణించరు, గడప బయటనే మరణిస్తారు అని ఉంది. ఎవరు ఇంటి లోపల మరణిస్తారు? ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మజ్ఞానం కలిగి ఉంటారో, ఎవరైతే పరమాత్మ స్వరూపాన్ని పట్టుకొని ఉంటారో వారు మాత్రమే గడప లోపల శరీరాన్ని వదులుతారు. తప్ప ఎవ్వరు కూడా ఇంటి లోపల శరీరం వదలడానికి ప్రసక్తి లేదు. అందరూ బయటని, మీరు ఎవరైనా తీసుకోండి, ఈ కాలంలో ఎవరైనా శరీరం వదిలేరా? మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఇంటి లోపల వదిలేరు, బయట వదిలేరు? చెప్పండి. ఎవరో పాత వాళ్ళు కాకుండా, బాగా ముసలైన వాళ్ళు కాకుండా ఎవరైనా శరీరం వదిలేరు ఇంటి లోపల? వదులుతున్నారా? తక్కువ. పోతుంటే అక్కడెక్కడో కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, హాస్పిటల్లో చనిపోతున్నారు. అవునా? హాస్పిటల్లో చూపిస్తుంటే చనిపోతున్నారు, అంబులెన్స్లో పొంగ చనిపోతున్నారు, బైక్ మీద యాక్సిడెంట్ అవుతుంది అక్కడ చనిపోతున్నారు. అవునా? సో ఎక్కడో నీటిలో మునిగి చనిపోతున్నారు, గాలిలో పేలి చనిపోతున్నారు. అవునా? ఏదో వచ్చి గుద్దితే చనిపోతున్నారు. అవునా? బయటికి వెళ్ళిపోతే ఏదో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటే అక్కడ చనిపోతున్నారు, కాలేజ్కి వెళ్తే చనిపోతున్నారు. ఇంటి లోపల ఎవరైనా మరణం చెందుతున్నారా? దౌర్భాగ్యం అండి మనందరిది. చావడం కూడా మంచిగా చావాలి. అంటే ఇంటి లోపల ఒకప్పుడు ఏం చేసేవారు, అందరూ మన్మళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తే ఆరామ్సే వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అవన్నీ ఒక్కొక్కటిగా మార్పు చెంది న్యాచురల్గా డెత్ అవ్వడం అనేది ఉండేది. అక్కడ మన భావం అనేది ఉండేది. అక్కడ మన భావాన్ని ఏ శరీరంలోకి తీసుకుపోవాలో మనకు సంబంధం. కానీ ఇక్కడ వెనక నుంచి వచ్చి తపేలు మని కొడితే వితిన్ సెకండ్స్లో ఆత్మ శరీరాన్ని వెళ్ళిపోతుంది, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఎక్కడ ఉంది సుఖం? ఉందా? లేదు. ఎక్కడ సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం? దేశ విదేశాలకు వెళ్తున్నాం ఈ శరీరాన్ని తీసుకొని. ఎందుకు? అక్కడ డబ్బు సంపాదిస్తే ఆ డబ్బుతో ఈ శరీరాన్ని సుఖపెట్టచ్చు అనే భావన మనలో ఉంది. పెద్ద పెద్ద గొప్ప చదువులు చదువుతున్నాం, డాక్టరేట్ చేస్తున్నాం, పిహెచ్డి చేస్తున్నాం, ఎంబీఏ చేస్తున్నాం, ఎంబీబీఎస్ చేస్తున్నాం. ఎందుకు? ఆ భౌతికమైన జ్ఞానంతో వచ్చిన సొమ్ముతోటి శరీరాన్ని సుఖపెట్టాలని. ఎంత చదివినా కూడా ఈ ఆత్మ, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోలేకపోతే
ఎందుకు ఆ జ్ఞానం కదా? ఎందుకు ఒకవేళ ఎంత చదివినా కూడా నా యొక్క గ్రంథం నా యొక్క శాస్త్ర గ్రంథం, నా యొక్క ధర్మ గ్రంథం భగవద్గీత, ఆ భగవద్గీత నా ఇంట్లో ఉండాలి, దాన్ని నేను పఠించాలి, లేదా దాన్ని నేను పారాయణం చేయించాలి, పారాయణం చేసే వాళ్ళని ఇంటికి పిలవాలి, వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళతో ఇంట్లో పారాయణం చేయించుకోవాలి, పారాయణం చేసి వాళ్ళకి కాళ్ళు గడగాలి, వాళ్ళకి ఏదో ఒక ప్రసాదం ఇవ్వాలి. అది కదా మీరు చేయాల్సింది, అది మనం చేసుకోవాల్సింది, అది చేయాల్సింది కలియుగంలో. మీరు ఎన్ని చేసినా కూడా వృధానే, మీరు ఎన్ని చేసినా తృప్తిని ఇవ్వవు. మీరు ఎంత పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసినా, ఎంత గొప్ప గొప్ప పండగలు చేసినా ఏది కూడా తృప్తి ఇవ్వదు మీకు. అందుకనే భగవంతుడు భగవద్గీత లాస్ట్ చెప్తున్నారు, ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిర్మమ. ఎక్కడైతే కృష్ణుడితో కూడినటువంటి ధనుర్ధారి అయినటువంటి అర్జునుడితో కూడినటువంటి కృష్ణుడు ఉంటారో అక్కడ సంపద ఉంటుంది, అక్కడ విజయం ఉంటుంది, అక్కడ ధైర్యం ఉంటుంది, అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఉండాల్సిన వస్తువుని ఉంచకుండా మన యొక్క గ్రంథాన్ని మన నుంచి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి సమాజంలో. అందులో మనం ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరీ ఘోరం, ఇంకా మరీ ఘోరం. 100కి 90-95 మంది ఇళ్లలో భగవద్గీత లేదు. 100కి 90 మంది ఇళ్లలో మీరు గల్లీలోకి వెళ్తే గల్లీలో ఒక్కరింట్లో కూడా భగవద్గీత ఉండదు. ఆ శాస్త్ర గ్రంథాన్ని ఎవరు పఠించారు? ఈరోజు పొద్దున్న లేచాను నేను. పొద్దున్న లేచిన తర్వాత 5-15 నిమిషాలకి ఎవరో ఇతర మతస్థుల వాళ్ళ యొక్క అది హజా వినిపిస్తుంది మంచిగా. పొద్దున్న పిల్లలు పాట పాడుతున్నారు వాళ్ళు మంచిగా, ఆ ఓరే ఏదో సంథింగ్ వాళ్ళగా పాడుతున్నారు. ఎంత మంచిగా అనిపించిందంటే నాకు మెచ్చుకోవాలి వాళ్ళని. అసలు ఏం తింటున్నారని వాళ్ళు ఏం తింటున్నారని అంత కమిట్మెంట్ వస్తుంది. పొద్దున్న 5:30కే వాళ్ళ యొక్క మందిరంలో పోయి పాటలు పాడే అంత వాళ్ళకి ఏం పెడుతున్నారు? పూటికి లేకపోయినా కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారండి. మనం మాత్రం గుడికోతే ఏమొస్తుంది, భగవద్గీత ఏం పడితే ఏమొస్తుంది, ఏం కథ, అది మనం పోషణ చేస్తా లేదు. వాళ్ళందరూ ఎలా పోషించబడుతున్నారో మనల్ని కూడా భగవంతుడే పోషిస్తారు. లేకపోతే మనం అనుకుంటున్నాం ఈ శరీరాన్ని మనం పోషించుకుంటున్నాము, అసలు అది భ్రమ మనది కాదు. సో కాబట్టి ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటామో, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి నిజమైనగా భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది, భగవంతుడికి చెందినవాడనని చెప్పేసి మనకి ఒక భావం కలుగుతుంది. ఆ భావం కోసమనే మనం ప్రతి వారం కూడా ఇక్కడ మనం ఈ యొక్క భగవద్గీత సత్సంగానికి రావాలి, భక్తుల సాంగత్యం తీసుకోవాలి. భగవద్గీత యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం వల్ల మనకి అర్థమవుతుంది నేను శరీరం కాదు ఆత్మని, ఆత్మ కోసం నేను చేయాల్సింది ఏంటి అని అర్థమవుతుందా. ఆత్మ కోసం మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి భగవంతుడికి ప్రేయర్ చేయడం కానీ, భగవంతుడికి నమస్కారం చేయడం కానీ, భగవంతుని చూడడం కానీ, భగవంతుడి యొక్క సేవలు మన శరీరాన్ని పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మనకు అవసరం. అందుకని సినిమాల్లో యాక్చువల్లీ మన పాటలు చెప్తారు. సినిమాలు ఏమని చెప్తారు? పడవెళ్ళిపోతోందిరా ఒరి మానవుడా దరి చేరే దారేదిరా, నీ జీవితమే కెరటాల పాలాయేరా, పడవెళ్ళిపోతోందిరా. ఏమని చెప్తున్నారు చిన్నగా కదా, మన సినిమాలో చూస్తుంటాం. ఆ సినిమా భక్త తుకారాం సినిమా అనుకుంటారు. బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు. నీటిలో బుడగ వస్తే ఎంతసేపు ఉంటుంది? అది ఇట్లా అంటే చితికిపోతుంది. బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు. చిన్న జీవితం మనందరిది, ఎప్పుడు చితికిపోతో తెలియదు, ఎప్పుడు మనం మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు. అది శాశ్వతమని తలచేవురా, నీవెందుకని మురిసేవురా, దరి చేరే దారి వెతకరా, ఓ యాత్రికుడా హరినామం మరవవద్దురా. ఎంత మంచిగా చెప్తున్నారు కదా. మీరు ఎట్లాగో శరీరం వదలాల్సి వస్తుంది. ఆ వదిలేలోపు మీరు ఒకవేళ భగవంతుని నా నామాన్ని పట్టుకోకపోతే, హరినామాన్ని పట్టుకోకపోతే ఏమవుతుంది? మీరు సేమ్ మళ్ళీ జంతువులాగానే
అది జంతువులు తింటాయి, మనము తింటాం. అవి పడుకుంటాయి, మనం పడుకుంటాం. అవి పిల్లల్ని అంటాయి, మనం పిల్లల్ని అంటాం. అవి చనిపోతాయి, మనం చనిపోతాం. తో క్యా తేడా హై, క్యా డిఫరెన్సియేషన్ హై? ఉండాలి కదా తేడా. సో కాబట్టి భగవంతుడు చెప్తున్నది ఏంటంటే, మీరు జంతు ధర్మం లాగా బతుకొద్దు, మీరు మానవుడు, నరుడు, అవునా? నారాయణ నుంచి వచ్చినటువంటి అంశ నరుడు, అవునా? సో కాబట్టి మనమందరం భగవంతుడి స్వరూపాలను. కాబట్టి చైతన్య మహాప్రభు వయి చెప్తున్నారు, అదే చెప్తున్నారు. జీవేరా స్వరూప హోయ్ నిత్య కృష్ణ दास, जीवेरा स्वरूप है. चैतन्य महाप्रभु बोल रहे. अब जो बोल रहे अपन जो लोग हैं ना, अपन कृष्ण दास है, कृष्ण स्वरूप है अपने लोग. जीवेरा स्वरूप हो नित्य कृष्ण दास, नित्यम कृष्ण दास है अपन. भगवान का दास है अपन. भगवान के लिए सेवा करना है, भगवान के लिए